హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మనకి గవర్నమెంట్ నుంచి మరొక మంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎక్కడి నుంచి ఈ జాబ్ నోటిఫికేషన్ అంటే సిబిఎస్ఈ అండి. సిబిఎస్ఈ అంటే తెలుసు కదండి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఈ సిబిఎస్ఈ నుంచి మనకు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికీ ఎలిజిబిలిటీ ఉందండి. అండ్ ఫర్దర్గా డీటెయిల్డ్ అంటే మనకి ఏ క్వాలిఫికేషన్ వారికి ఎలిజిబిలిటీ ఉంది, డీటెయిల్స్ అన్ని కూడా ఫర్దర్గా కన్సర్న్ వెబ్సైట్లోకి వెళ్ళి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అండ్ వెబ్సైట్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి డెఫినెట్గా మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. ఇంకా మనం లేట్ చేయకుండా కన్సర్న్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నుంచి మనకి ఏ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది, దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎవరెవరు అప్లై చేయొచ్చు, డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ కట్గా చూద్దాం. ఓకేనా? సిబిఎస్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇదిగోండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపైన క్లిక్ చేసినట్టే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ ఈ పేజ్లోకి వచ్చిన తర్వాత కొంచెం డౌన్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూసారా, లేటెస్ట్ అట్ సిబిఎస్ఈ అని ఉంది కదా, అందులో ఫస్ట్ నోటిఫికేషన్ అనమాట. డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇదిగోండి, ఇక్కడ క్లియర్గా మీకు డీటెయిల్స్ అన్ని కూడా ఉన్నాయి. ఏ పోస్టులకి వేకెన్సీస్ రిలీజ్ అయ్యే డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. ఇదిగోండి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, an autonomous organization under the Ministry of Education, Government of India. ఇదంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ అనమాట. ఓకే, ఇక్కడ నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్ని కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ మీద రిలీజ్ అయ్యాయి అనమాట. ఇదిగోండి, ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆన్ ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ బేసిస్. ఓకే, ఆల్ ఇండియా బేసిస్లో మీకు ఈ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అవుద్ది. దానిపైన మీకు సెలక్షన్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే ఏ పొజిషన్కి మీకు వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయంటే గ్రూప్ బి అండ్ గ్రూప్ సి రెండు పొజిషన్లకి మీకు వేకెన్సీస్ ఉన్నాయండి. అందులో చూసుకుంటే గ్రూప్ బి పొజిషన్ సూపర్డెంట్ పొజిషన్ అండి. అలాగే ఇంకొకటి గ్రూప్ సి పొజిషన్ జూనియర్ అసిస్టెంట్ పొజిషన్. ఓకే, ఈ సూపర్డెంట్ పొజిషన్ చూసుకుంటే పే లెవెల్ 6 అండి. పే లెవెల్ 6 అంటే మంచి ప్యాకేజ్ ఇది. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం, ఎంత శాలరీ ఉంటుంది ఏంటి అనేది. అలాగే జూనియర్ అసిస్టెంట్ చూసుకుంటే పే లెవెల్ 2 అనమాట. అండ్ అలానే ఇక్కడ చూసుకుంటే ఈ సూపర్డెంట్ పొజిషన్కి 30 years ఉండాలి ఏజ్ అనేది, మ్యాక్సిమం ఏజ్. దీంతో పాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చాడు. ఆ డీటెయిల్స్ కూడా ఫర్దర్గా చూద్దాం. అండ్ అలానే జూనియర్ అసిస్టెంట్ పొజిషన్ చూసుకుంటే 27 years ఉండాలండి మ్యాక్సిమం ఏజ్. ఓకే, అండ్ ఇక్కడ మీరు వేకెన్సీ విషయానికి వస్తే ఇక్కడ మనకి సూపర్డెంట్ పొజిషన్కి టోటల్గా 142 వేకెన్సీస్ ఉన్నాయి. అలానే జూనియర్ అసిస్టెంట్కి 70 వేకెన్సీస్ ఉన్నాయి అనమాట. ఓకేనా? టోటల్గా మీకు ఇక్కడ ఈ టోటల్ వేకెన్సీస్ అన్ని కూడా మీకు కేటగిరీ వైజ్ డివైడ్ చేసి ఇక్కడ మెన్షన్ చేశాడు. ఎస్సీ ఎస్టీకి, ఓబీసీకి, ఈడబ్ల్యూఎస్కి, అన్రిజర్వ్డ్కి ఎన్ని వేకెన్సీ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ అలానే ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూసుకుంటే ఎనీ ఆఫ్ ది బోర్డ్స్ ఆఫీసెస్ అన్నాడు. అంటే మీకు మనకి యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ విజయవాడలో కూడా మనకు ఒక ఇది ఉందన్నమాట, ఆఫీసు. అక్కడ కూడా మనకి పోస్టింగ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది డెఫినెట్గా. సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరూ డెఫినెట్గా అప్లై చేయండి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉందండి. అండ్ ఫర్దర్గా క్వాలిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్తే అండ్ ఫర్దర్ నోటిఫికేషన్ చూసుకుంటే ఇవన్నీ కూడా మీకు పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అండి. పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరు అప్లై చేయొచ్చు ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేశాడు. ఎవరైనా ఉన్న వాళ్ళు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. అండ్ అలాగే నేషనాలిటీ చూసుకుంటే మీకు ఇండియన్ సిటిజన్షిప్ ఉన్న ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీకు ఈ రోజు నుంచి అండి, అంటే జనవరి 2 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే జనవరి 31 అనేది లాస్ట్ డేట్ అనమాట. ఓకేనా? ఈ లోపే మీరు అప్లై చేయాలి. అది కూడా ఆన్లైన్లో మాత్రం అప్లై చేయాలి. అండ్ రిజర్వేషన్ క్రైటీరియా చూసుకుంటే యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ అండి. అన్నీ కూడా గవర్నమెంట్ నామ్స్ ప్రకారమే ఉంటాయి. అంటే అన్ని సర్వీసెస్కి ఎలాగైతే మీకు రిజర్వేషన్ క్రైటీరియా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఎవరైతే రిజర్వేషన్ క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కన్సర్న్డ్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ అలాగే పీడబ్ల్యూ ఈఎస్ఎం ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో, ఆ రిజర్వేషన్ క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఆ రిజర్వేషన్కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది డెఫినెట్గా ప్రొడ్యూస్ చేయాలన్నమాట. ఓకే, ఇంకోటి ఏంటంటే మీకు ఇష్యూ అయిన సర్టిఫికేట్ అనేది ఈ లోపే ఇష్యూ అయి ఉండాలి. అంటే లాస్ట్ డేట్ లోపు ఇష్యూ అయిన సర్టిఫికేట్ మాత్రమే వ్యాలిడేషన్ కింద తీసుకుంటారు అనమాట. అండ్ అలానే ఓబీసీ వాళ్ళకి చూసుకుంటే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేది ఉండాలండి. ఇది డెఫినెట్గా ఇంపార్టెంట్ ఓబీసీ వాళ్ళకి. అదొకటి చెక్ చేసుకోండి. అండ్ ఇదంతా కూడా రిజర్వేషన్ క్రైటీరియా ఉంటాయి. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎలా ఉండాలి ఏంటి అంటే, ఎక్స్ సర్వీస్ మ్యాన్ మీరు రిజర్వేషన్ క్లెయిమ్ చేయాలంటే ఏ క్రైటీరియా ఉండాలనేది ఇక్కడ మెన్షన్ చేశాడు. అంతా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇదంతా కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్. అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అండి, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉందనేది ఇదంతా కూడా. ఓకే, అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మార్క్ చేసి పెట్టానండి ఆల్రెడీ.
అండ్ ఇక్కడ చూసుకుంటే రిలాక్సేషన్ అండి, మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, ఏజ్ అనేది ఫర్ సూపరింటెండెంట్ 30 ఇయర్స్, అలాగే జూనియర్ అసిస్టెంట్కి 27 ఇయర్స్. దాంతోపాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. ఇక్కడ మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ ఉండాలి మస్ట్ అండ్ షుడ్గా. క్లోజింగ్ డేట్ లోపు మీ మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ ఉండాలి. అండ్ మ్యాక్సిమం ఏజ్ ఆల్రెడీ చెప్పాను కదా, సూపరింటెండెంట్కి 30 ఇయర్స్ అండ్ అలానే జూనియర్ అసిస్టెంట్కి 27 ఇయర్స్ ఉండాలి. దాంతోపాటు మీకు రిలాక్సేషన్ కూడా ఉందన్నమాట. ఎస్సీ ఎస్టీకి అయితే 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది, అలాగే ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది. దాంతోపాటు పీడబ్ల్యూడి అన్రిజర్వ్డ్ అనుకోండి 10 ఇయర్స్, అలాగే పీడబ్ల్యూడీలో ఓబీసీ వాళ్ళకి అయితే 13 ఇయర్స్, అలాగే పీడబ్ల్యూడీలో ఎస్సీ ఎస్టీకి అయితే 15 ఇయర్స్ వరకు ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, అండ్ అలానే దాంతోపాటు మీకు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా యాజ్ పర్ క్రైటీరియా ఇచ్చాడు. దాంతోపాటు స్పెషల్గా మీకు ఇక్కడ ఉమెన్ క్యాండిడేట్స్ చూసుకుంటే 10 ఇయర్స్ ఇచ్చాడండి. ఓకే, 10 ఇయర్స్ మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, అంటే ఉమెన్ క్యాండిడేట్స్ ఫర్ సూపరింటెండెంట్ పొజిషన్ 40 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు, ఫర్ జూనియర్ అసిస్టెంట్ పొజిషన్ 37 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఉమెన్స్కి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవాలి. సో డెఫినెట్గా మిస్ చేసుకోకుండా అప్లై చేయండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీ ఏజ్కి క్రూషియల్ డేట్ ఏది అంటే లాస్ట్ డేట్ అనమాట. ఓకే, మీ ఏజ్ కూడా ఎలా చూస్తారు అంటే మీ 10th క్లాస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో, మెట్రికులేషన్ సర్టిఫికేట్, దానిలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అది మాత్రమే కన్సిడర్ చేస్తారనమాట. ఓకే, ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ ఇంకోటి, ఇక్కడ మీకు సూపరింటెండెంట్ పొజిషన్ అలాగే జూనియర్ అసిస్టెంట్ పొజిషన్ 2 పొజిషన్స్ ఇచ్చాడు కదా, దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఈ సూపరింటెండెంట్ పొజిషన్ చూసుకుంటే మీకు బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అన్నాడండి. అంటే ఏ డిగ్రీ ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ, బీఏ, బీకామ్, బీటెక్ ఏ డిగ్రీ ఉన్నా సరే మీరు ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఉండాలి. అంటే విండోస్, ఎంఎస్ ఆఫీసు, అలాగే డేటాబేస్, ఇంటర్నెట్ వీటి మీద మీకు ఐడియా ఉంటే మీరు అప్లై చేయొచ్చు ఈ పొజిషన్కి. డిగ్రీ అంటే ఏ డిగ్రీ ఉన్నా సరే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. ఆల్రెడీ చెప్పాం కదా, ఏజ్ అనేది 30 ఇయర్స్ ఉండాలి. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. అండ్ ఇక్కడ మెథడ్ ఆఫ్ సెలక్షన్ కూడా ఇచ్చాడండి, రిక్రూట్మెంట్ ఎలా జరుగుతుంది అనేది. ఈ సూపరింటెండెంట్ పొజిషన్ చూసుకుంటే మీకు 2 స్టేజ్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది, టైర్ 1 అలానే టైర్ 2. ఈ టైర్ 1 అనేది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట. ఓకే, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఇది ఓన్లీ స్క్రీనింగ్. అలాగే మీకు టైర్ 2 చూసుకుంటే మీకు డిస్క్రిప్టివ్ టైప్ క్వశ్చన్ అండి, ఓఎంఆర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ అండ్ డిస్క్రిప్టివ్ టైప్ క్వశ్చన్. ఓకేనా, మీకు ఇక్కడ టైర్ 1లో ఓన్లీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, బట్ టైర్ 2లో మాత్రం డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది అనమాట. డిస్క్రిప్టివ్ టైప్లో మీరు ఎగ్జామ్ అనేది డెఫినెట్గా రాయాలి. ఓకే, అండ్ అలానే మీకు దాంతోపాటు స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఆ స్కిల్ టెస్ట్లో మీకు టైపింగ్ స్పీడ్ చెక్ చేస్తారు. దాంట్లో మీకు టైపింగ్ స్పీడ్ అనేది 35 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ ఉండాలి. ఆ స్పీడ్ అనేది మీకు చెక్ చేస్తారనమాట ఈ స్కిల్ టెస్ట్లో. అండ్ అలానే ఇంకొక పొజిషన్ గ్రూప్స్, ఇది జూనియర్ అసిస్టెంట్ పొజిషన్ అండి. ఈ జూనియర్ అసిస్టెంట్ పొజిషన్ చూసుకుంటే మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ 12th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అన్నాడు. అంటే డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు, ఆర్ ఈక్వలెంట్ అని అడిగాడు కాబట్టి ఇంటర్మీడియట్లో ఏ బ్రాంచ్ ఉన్నా పర్లేదు, డిప్లొమాలో ఏ బ్రాంచ్ ఉన్నా పర్లేదు, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ పొజిషన్కి. దీనికి కూడా మీకు టైపింగ్ స్పీడ్ అనేది ఉంటుంది 35 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, ఈ టైపింగ్ స్పీడ్ డెఫినెట్గా మీకు ఉండాలి. ఏజ్ అనేది 18 to 27 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అండ్ అలానే ఇక్కడ మీకు ఈ జూనియర్ అసిస్టెంట్ పొజిషన్ చూసుకుంటే ఓన్లీ సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది అనమాట. అంటే ఎగ్జామ్ అనేది సింగిల్ స్టేజ్లో ఉంటుంది, తర్వాత మీకు స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ మీ సూపరింటెండెంట్ పొజిషన్కి అయితే 2 స్టేజ్లో ఎగ్జామ్ ఉంటుంది. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ పొజిషన్కి అయితే ఓన్లీ సింగిల్ స్టేజ్ ఎంసీక్యూ, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఓకే, దాని తర్వాత మీకు టైపింగ్ స్పీడ్ అనేది చెక్ చేస్తారు. ఓకే, అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే ఇక్కడ మీకు అన్రిజర్వ్డ్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 800 రూపీస్ పే చేయాలండి, ఆన్లైన్లో పే చేయాలి. అండ్ అలానే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్, అలాగే ఉమెన్ క్యాండిడేట్స్కి, అలాగే డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి ఎగ్జామినేషన్ ఫీజు అనేది లేదు, వాళ్ళకి ఎగ్జామ్షన్ అనేది ఉంది. ఓన్లీ అన్రిజర్వ్డ్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ మాత్రమే ఆన్లైన్లో 800 రూపీస్ పే చేయాలి. ఒకవేళ మీరు ఆన్లైన్లో పే చేసేటప్పుడు అడిషనల్ ఛార్జెస్ ఏమైనా పడ్డాయి అనుకోండి, అది కూడా మీరే పే చేయాలని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే పే చేయాలండి, అదర్ మోడ్ ఆఫ్ పేమెంట్ ఏది యాక్సెప్ట్ చేయరు. అండ్ అలానే ద స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఎగ్జామినేషన్ సూపరింటెండెంట్కి 2 స్టేజ్ల ఎగ్జామ్, అలాగే స్కిల్ టెస్ట్, అలాగే జూనియర్ అసిస్టెంట్కి సింగిల్ స్టేజ్ ఎగ్జామ్, దాంతోపాటు మీకు స్కిల్ టెస్ట్ అనేది ఉంటుందని. ఇక్కడ మీకు సెలక్షన్ ఎలా ఉంటుంది అనేది ఇచ్చాడు. సూపరింటెండెంట్ పొజిషన్ చూసుకుంటే ఈ స్కిల్ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్ అండి. అంటే జూనియర్ అసిస్టెంట్ చూసుకున్నా, అలాగే సూపరింటెండెంట్ చూసుకున్నా, స్కిల్ టెస్ట్ ఏదైతే ఉందో అంటే మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత టైపింగ్ స్పీడ్ చెక్ చేస్తారు కదా, ఆ స్కిల్ టెస్ట్ అనేది
ఓన్లీ మీకు క్వాలిఫైయింగ్ నేచరే, ఓకేనా. అందులో క్వాలిఫై అయితే సరిపోతుంది. బట్ మెరిట్ అనేది మీరు రాసిన ఎగ్జామ్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, అది ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ ఇక్కడ సూపరింటెండెంట్ పొజిషన్ చూసుకుంటే టైర్ 1 ఎగ్జామినేషన్ అనేది అంటే టైర్ 1 నుంచి టైర్ 2కి 1:10 రేషియోలో సెలక్షన్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఒక పోస్ట్కి 10 మందిని టైర్ 2కి సెలెక్ట్ చేస్తారు డిస్క్రిప్టివ్ ఎగ్జామ్కి. అండ్ టైర్ 2 నుంచి స్కిల్ టెస్ట్కి 1:5 రేషియోలో సెలక్షన్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ మీకు టైర్ 2 నుంచి స్కిల్ టెస్ట్కి 1:5 అంటే ఒక పోస్ట్కి 5గురిని సెలెక్ట్ చేస్తారు. అందులో ఎవరైతే స్కిల్ టెస్ట్లో క్వాలిఫై అయ్యారో వాళ్ళకి ఈ మెయిన్ ఎగ్జామ్లో మెరిట్ తీసి దాని నుంచి సెలక్షన్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ క్రైటీరియా అంటే సిలబస్ ఏంటి, ఏ సబ్జెక్ట్ని ఎన్ని మార్క్స్ వస్తాయి అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇదిగోండి టైర్ 1 ఈ సూపరింటెండెంట్ పొజిషన్కి టైర్ 1 అయితే టోటల్గా మీకు ఇదిగోండి ఇక్కడ కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్నెస్ 30 క్వశ్చన్స్ 90 మార్క్స్. అంటే మీకు ఈచ్ క్వశ్చన్ అనేది 3 మార్క్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది, ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. ఇక్కడ డీటెయిల్గా సిలబస్ అంతా మెన్షన్ చేశాడు, అంతా కూడా మీరు చూడొచ్చు. జియోమెట్రీ, స్టాటిస్టిక్స్, అలాగే హిందీ, ఇంగ్లీషు, అలాగే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ. టోటల్గా మీకు 150 క్వశ్చన్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. టోటల్గా 450 మార్క్స్, అంటే ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్ కన్సిడర్ చేస్తారనమాట. ఓకే, అండ్ అలానే టైర్ 2 అది టైర్ 1. అండ్ అలాగే టైర్ 2 చూసుకుంటే ఇదిగోండి టైర్ 2 చూస్తుంటే ఇక్కడ కూడా మీకు కరెంట్ అఫైర్స్, అలానే ఇండియన్ హిస్టరీ అండ్ కల్చరు, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ప్రతి దాని నుంచి ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు క్లియర్గా. అప్లై చేసిన తర్వాత మీరు ప్రిపరేషన్కి ఇవన్నీ కూడా చెక్ చేసుకొని ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. అండ్ ఇక్కడ టైర్ 2 చూసుకుంటే ఇది కూడా టోటల్గా మీకు ఇదిగోండి 150 క్వశ్చన్స్ 150 మార్క్స్కి ఉంటుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు జూనియర్ అసిస్టెంట్ పొజిషన్ అనమాట. ఈ జూనియర్ అసిస్టెంట్ పొజిషన్ చూసుకుంటే దీనికి ఓన్లీ సింగిల్ స్టేజ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి ఎగ్జామినేషన్ అని చెప్పాను కదా, ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్. దీనికి టోటల్గా 100 క్వశ్చన్స్ 300 మార్క్స్ అనమాట. ఇది కూడా సేమ్ ఒక క్వశ్చన్కి 3 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ మీకు టైర్ 1 నుంచి స్కిల్ టెస్ట్కి ఎలా సెలక్షన్ ఉంటుంది అంటే 1:5 రేషియోలో సెలక్షన్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు మీడియం ఆఫ్ ఎగ్జామ్ అండి. మీడియం ఆఫ్ ఎగ్జామ్ ఇంగ్లీష్ అండ్ హిందీ 2 లాంగ్వేజ్లో మాత్రం ఉంటుంది, తెలుగులో అయితే ఉండదు. ఓకే, ఇది ఒకటి మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇంగ్లీష్లో మాత్రం ఈ ప్రిపరేషన్ అనేది ఉండాలి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఎగ్జామినేషన్ అనేది ఏ లెవెల్లో ఉంటుంది అంటే సూపరింటెండెంట్ పొజిషన్కి టైర్ 1 అయితే మీకు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటుంది, టైర్ 2 అయితే గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉంటుంది. ఈ జూనియర్ అసిస్టెంట్కి సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ కాదు, అది ఓన్లీ మీకు ఇంటర్మీడియట్ లెవెల్లోనే ఉంటుంది అనమాట. ఓకే, అండ్ అలానే ఇక్కడ మీకు కట్ ఆఫ్ మార్క్స్ ఇచ్చాడండి. అంటే సెలక్షన్ ప్రొసీజర్ నెక్స్ట్ స్టేజ్కి ఎలా ఉంటుందంటే ఎవరికైనా మినిమం 30% మార్క్స్ అనేది ఉండాలండి, ఆ పైన వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. ఇంకోటి ఇక్కడ ఒక క్రైటీరియా ఇచ్చాడు ఏంటంటే ద కట్ ఆఫ్ మార్క్స్ ఫర్ టైర్ 1 అండ్ టైర్ 2 విల్ బి 5% బిలో కట్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ ది అన్రిజర్వ్డ్ కేటగిరీ ఫర్ ఓబీసీ. అంటే ఎవరైతే అన్రిజర్వ్డ్ కేటగిరీ ఉన్నారో వాళ్ళకి వచ్చిన మార్క్స్ని బట్టి మీకు సెలక్షన్ అనేది ఉంటుంది అనమాట. అంటే లాస్ట్ క్యాండిడేట్కి వచ్చిన మార్క్స్ ఏవైతే ఉన్నాయో అంతకంటే 5% తక్కువ ఎవరికైతే వచ్చాయో వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి 5% తక్కువ వచ్చినా పర్లేదు. ఓకేనా, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 10% బిలో మార్క్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళని సెలెక్ట్ చేస్తారనమాట. ఓకేనా, అది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశాడు, అది చూడొచ్చు మీరు. బట్ 30% కంటే మీకు మార్క్స్ అనేవి ఎక్కువ ఉండాలి మినిమం అనమాట అది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇదిగోండి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఇఫ్ లాస్ట్ అన్రిజర్వ్డ్ కేటగిరీ క్యాండిడేట్ సెక్యూర్ 52 మార్క్స్ 52% మార్క్స్ వచ్చాయి అనుకోండి, ఓబీసీ కేటగిరీ వాళ్ళు 47 వచ్చినా సరే సెలెక్ట్ అవుతారు. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 42% మార్క్స్ వచ్చినా సరే సెలెక్ట్ అవుతారు. ఒకవేళ 30% కంటే తక్కువ వచ్చింది అనుకోండి లాస్ట్ క్యాండిడేట్కి, ఆ తర్వాత సెలక్షన్ అనేది తీసుకోవడం అనమాట. ఓకేనా, ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోండి. అండ్ అలానే మీకు ఎగ్జామినేషన్ సిటీస్ చూసుకుంటే మనం ఎక్కడికో దూరంగా వెళ్ళి రాయాల్సిన అవసరం లేదు, మన ఆంధ్రప్రదేశ్ విజయవాడలో ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఉందన్నమాట. ఓకే, అండ్ ఫర్దర్గా చూసుకుంటే మార్కింగ్ స్కీమ్ అండి, ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 3 మార్క్స్ ఈచ్. రైట్ ఆన్సర్కి 3 మార్క్స్, నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది 1 మార్క్. అంటే ఒక రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ పోతుంది, రైట్ ఆన్సర్కి 3 మార్క్స్ ఇస్తారు అనమాట. టైర్ 1 టైర్ 2లో కూడా సేమ్ అంతే. సేమ్ అంటే జూనియర్ అసిస్టెంట్కి సూపరింటెండెంట్ పొజిషన్ రెండింటికి ఒకటే. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్, ఏవైతే ఇంపార్టెంట్ అవన్నీ మార్క్ చేసి పెట్టానండి. అంటే మీరు ఎగ్జామ్కి అలా వెళ్ళేటప్పుడు ఏమి తీసుకెళ్ళాలి ఏంటి అనేది ఇవన్నీ ఇక్కడ మెన్షన్ చేశాడు. మీరు నోటిఫికేషన్ చూసేటప్పుడు మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. ఇవన్నీ కూడా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏనండి, ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవన్నీ మార్క్ చేశాను. ఇంకోటి ఏంటంటే మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీ ఆన్సర్కి మీరు ఏదైతే ఓఎంఆర్ ఆన్సర్స్ షీట్ ఉంటుందో మీరు రాసింది, అది స్కానర్డ్ కాపీ ఏదైతే ఉందో అది వెబ్సైట్లో పెడతాడనమాట. అంటే మీరు రాసిన ఆన్సర్కి, అంటే మీరు
రాసిన పేపరు, దాంతోపాటు ఆన్సర్ కీ. ఒకవేళ మీరు రాసింది ఆన్సర్స్ అంటే ఆన్సర్ కీలో ఏమైనా రాంగ్ ఉందని మీకు అనిపించింది అనుకోండి, మీరు అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు. ఈచ్ క్వశ్చన్కి ₹1000 పే చేయాలన్నమాట. ఓకేనా? ₹1000 పే చేసి మీరు ఏదైతే కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నారో అది మీరు మెయిల్ చేయొచ్చు అనమాట. ఓకేనా? అండ్ అలానే ఇక్కడ ద బోర్డ్ రిజర్వ్స్ ది రైట్ టు షార్ట్ లిస్ట్ ద క్యాండిడేట్ బేస్డ్ ఆన్ మెరిట్, ఎక్స్పీరియన్స్, రిటర్న్, స్కిల్ టెస్ట్. మీరు రాసిన ఎగ్జామ్ మీద మాత్రమే మీకు సెలక్షన్ అనేది ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ అలానే ఇవన్నీ కూడా జనరల్ ఇన్స్ట్రక్షన్స్. అండ్ లాస్ట్ డేట్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, January 31. ఈలోపే మీకు ఇక్కడ మీకు ఇంకోటి చూసుకుంటే మీకు కట్ ఆఫ్ డేట్ అండి. అంటే మీరు ఎగ్జామినేషన్ అంటే మీ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి కట్ ఆఫ్ డేట్ ఏదంటే లాస్ట్ డేట్ అంటే 2025 January 31 లోపే మీకు క్వాలిఫికేషను, ఏజు ఇవన్నీ ఎక్వైర్ అయి ఉండాలన్నమాట. ఓకేనా? ఇంకోటి రిజర్వేషన్ క్రైటీరియా అనేది ఆల్ ఇండియా బేస్లో అంటే గవర్నమెంట్ సర్వీస్కి ఎలా ఉందో సేమ్ అలానే దీనికి కూడా ఉంటుంది అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇంకోటి ఏంటంటే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి, అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఏది యాక్సెప్ట్ చేయరు. ఓకే? అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇవన్నీ కూడా ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఎలా ఇవ్వాలి ఏంటి డీటెయిల్స్ అనేది ఇచ్చాడు. ఇంకోటి ద క్యాండిడేట్స్ మస్ట్ ఎన్ష్యూర్ దర్ ఈమెయిల్ అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్. అంటే మీరు అప్లై చేసేటప్పుడు ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబరు డెఫినెట్గా వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఎందుకంటే మీకు ఏమైనా కమ్యూనికేషన్ ఏదైనా మీ సెలక్షన్కి సంబంధించిన ఏ కమ్యూనికేషన్ జరగాలన్నా మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ మాత్రమే జరుగుతుంది. సో వ్యాలిడ్ మొబైల్ నెంబరు, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఒకవేళ ఈమెయిల్ ఐడి లేకపోతే కొత్త ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని త్రూఅవుట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అది వ్యాలిడేట్లో ఉంచుకుంటే సరిపోతుంది. ఓకే? ఇంకోటి మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీ ఓన్ ఎక్స్పెండిచర్తోనే వెళ్ళాలి. ఓకే? అండ్ క్యాండిడేట్స్ ఆల్ అపియర్ హీజ్ ఓన్ ఎక్స్పెండిచర్ అని ఇచ్చాడు. మీ ఓన్ ఎక్స్పెండిచర్తోనే మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాలి. ఓకే? ఇంకోటి ఏంటంటే ఏ అప్డేట్ ఉన్నా సరే మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడికి మాత్రమే వస్తుంది. ఇంకోటి ద లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అంటే రిక్రూట్మెంట్కి ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో కన్సర్న్ వెబ్సైట్లో అది పెడతారనమాట. ఓకేనా? నో సెపరేట్ కరెస్పాండెన్స్ విల్ బి ఎంటర్టైన్డ్ ఇన్ దిస్ రికార్డ్. అంటే ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో ఆ లిస్ట్ అంతా ఓన్లీ మీకు ఆన్లైన్లో మాత్రమే పెడతాడు. సెపరేట్ ఇంటిమేషన్ మీకు ఏమీ ఉండదు అనమాట. ఓకే? ఇంకోటి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇనీషియల్గా ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది, దాని తర్వాత మీకు కన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అనమాట. ఇదంతా కూడా ప్యూర్లీ గవర్నమెంట్ సర్వీస్ అండి. సో ఈ ఆపర్చునిటీ డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఇంకోటి మీ నేము, ఫాదర్ నేమ్ ఇవన్నీ మీ 10th క్లాస్ మార్క్ షీట్లో ఎలా ఉన్నాయో అలా మాత్రమే ప్రొవైడ్ చేయాలి. ఇంకోటి క్యాండిడేట్స్ మే ప్లీజ్ నోట్ దట్ అడ్మిట్ కార్డ్ విల్ నాట్ బీ సెంట్ బై పోస్ట్. ఓకేనా? బై పోస్ట్ మీకు ఏమీ రాదు, ఓన్లీ మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అలాగే కన్సర్న్ వెబ్సైట్లో పెడతాడు. ఒకవేళ మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ ఇచ్చిన ల్యాండ్లైన్ నెంబర్ ఇచ్చాడు కదండి, టోల్ ఫ్రీ నెంబర్, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు అనమాట, హెల్ప్లైన్ నెంబర్. లేదనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్కి కూడా మీరు ఈమెయిల్ ఐడికి కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే? అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీరు అంటే సెలక్షన్ అయిపోయిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏమేమి తీసుకెళ్ళాలనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అన్నీ కూడా ఒరిజినల్ కాపీతో పాటు 3 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్ళండి. మీ మెట్రికులేషన్ సర్టిఫికేట్, అలాగే డిగ్రీ సర్టిఫికేట్స్, టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉంటే అది, డిగ్రీ, డిప్లొమా ఏదైతే అది, అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి, దాంతోపాటు ఓబీసీ అయితే నాన్ క్రిమీ లేయర్ స్టేటస్ ఉన్న సర్టిఫికేటు, అలాగే మీ ఇన్కమ్ సర్టిఫికేట్స్, అలాగే సెల్ఫ్ డిక్లరేషన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మీరు ఒరిజినల్తో పాటు 3 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్ళాలన్నమాట. అండ్ అలానే ఒకవేళ మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత టై అయిందనుకోండి, మీకు ఎలా రిజల్యూషన్ ఉంటుందంటే ఇక్కడ ఇదిగోండి, డేట్ ఆఫ్ బర్త్ అంటే ఎవరైతే హయ్యర్ ఏజ్ ఉందో వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. ఒకవేళ అది కూడా ఈక్వల్ అయితే మీ నేమ్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఎవరిది ఫస్ట్ ఉందో వాళ్ళని సెలెక్ట్ చేస్తారనమాట. ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.